కథ అర్ధాస్ గ్రామానికి చెందింది. ఇక్కడి ప్రజలు పొలం పనులు చేసుకుని జీవితాన్ని వెళ్లబుచ్చుతున్నారు. అందరూ కలిసిమెలిసి ఎంతో ప్రేమగా ఉంటారు. ఒకరోజు ఉన్నట్టుండి కొంతమంది వ్యక్తులు వచ్చి ప్రకటన చేస్తారు. దాంతో అందరూ ఆశ్చర్యపోతారు. ఈసారి ప్రకటన చేసేవాడు ఎడ్ల బండిలో కాదు, మెరిసిపోయే ఒక కార్లో వస్తాడు. తనతో పాటు మరో 2 వ్యక్తులు కూడా ఉంటారు. వినండి వినండి వినండి, గ్రామస్తులందరూ వినండి. ఆలోచన సర్కారు వాళ్ళది, అమలు చేసేది వ్యాపారస్తులు. మన గ్రామానికి అదృష్టం పట్టింది. ఇక్కడ అభివృద్ధి గంగలా పొంగుతుంది. ఈ గ్రామంలో ఒక ఆటను ప్రవేశపెట్టాలనుకుంటున్నారు. ఆటను ప్రవేశపెట్టే బాధ్యత వ్యాపారస్తులు శంభునాథ్ గారికి అప్పగించారు. ఇక ఈ ఆట దయ్యాల ఆటగా ప్రసిద్ధి చెందుతుంది. దయ్యాలాట సార్? ఏంటి సార్ అసలు మీరు ఏమంటున్నారు? ఈ దయ్యాల ఆట అసలు ఎలా సాధ్యమవుతుందో కాస్త మీరు చెప్తారా? ఎందుకు సాధ్యం కాదు? దయ్యాలకు ఆడే హక్కు లేదా అని అంటారా? దయ్యాలు వాటి నగరాల్లోనే ఆడుకుంటాయి. వాటికి అసలు ఇక్కడ ఏం పని మా గ్రామంలో? నిన్నటి వరకు ఇది మీ గ్రామం, ఇవాటి నుండి ఇది దయ్యాల గ్రామంగా మారింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి అవి ఆటలు ఆడుతూ ఉంటాయి. దేశ విదేశాల నుండి దయ్యాలు ఇక్కడికి ఆటలాడడానికి వస్తాయి. ఈ గ్రామం అప్పుడే అభివృద్ధి చెందుతుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు మా గ్రామంలో దయ్యాలు ఎలా ఆటలాడతాయి? అసలు ఎవరు నువ్వు? ఇలా ఎందుకు ప్రకటన చేస్తున్నావు? నేను దయ్యాన్ని, నాతో పాటు వచ్చిన వీళ్ళు కూడా దయ్యాలే. నువ్వు దయ్యానివా? ఇది ఎలా సాధ్యమవుతుంది? మమ్మల్ని సరిగ్గా చూడండి. ప్రకటన చేసే అతను అలాగే 2 వ్యక్తులు కూడా తమ అసలు రూపంలోకి వస్తారు. గ్రామస్తులందరూ ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెత్తుతారు. దెయ్యాల ప్రకటన విన్నాక అందరూ తమ తమ ఇళ్లల్లో దాక్కుంటారు. వాళ్లల్లో వాళ్లు ఈ దెయ్యాల గురించి చర్చించుకుంటారు. మన గ్రామాన్ని దెయ్యాలు కబ్జా చేయబోతున్నాయి. అవి వాటి మైదానాన్ని మన పొలాల్లో ఏర్పాటు చేసుకుంటాయా? లేదు, మనం మన పొలాన్ని వాటికి ఎలా ఇవ్వగలం? మీరు ఎవరిని వ్యతిరేకిస్తారు? దెయ్యాలనా? అవి మీ మాటల్ని ఎందుకు వింటాయి? అవి వినువు. మన మాటలు పోలీసులైతే వింటారు కదా. అయితే ఇప్పుడు ఈ సమస్య మన ఒక్కరిదే కాదు కదా. దెయ్యాలు మొత్తం గ్రామస్తులందరి పొలాలను కాజేయాలని చూస్తున్నాయి. చూస్తుంటే మన గ్రామానికి ఎవరిదో దిష్టి తగిలినట్టుంది. ఎవరిదో కాదు, దెయ్యాల దిష్టే తగిలింది. దెయ్యాలతో శత్రుత్వం సమస్యలకు దారి తీయకూడదు. మనం సమస్యల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే చివరికి పొలాన్ని, అందుకని మనం మన పొలాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ ఊర్లో పొలాల్ని ఎవరూ కాపాడలేరు. ఈ గ్రామం ఇక మన దెయ్యాలకు సొంతమవుతుంది. మనం ఇక్కడి నుండి మనుషుల్ని తరిమేయాల్సి ఉంటుంది. ఈ గ్రామాన్ని ఖాళీ చేయించేయాలి. గ్రామ ప్రజలు అంత సులభంగా వాళ్ళ పొలాల్ని వదిలిపెట్టి వెళ్ళలేరు. మన పని సులభంగా జరగనప్పుడు దానిని కష్టపడి మనం సాధించాలి. దెయ్యాలు, భూతాలు భయంకరమైన గొంతుతో నవ్వుతాయి. వాటి శక్తులతో గ్రామంలోని అందరి ఇళ్లల్లో కరెంటు కట్ చేస్తాయి. మొత్తం ఊరంతా కూడా చీకటి కమ్మేస్తుంది. చీకటిలో దెయ్యాలు అలాగే భూతాల కళ్ళు మెరిసిపోతూ ఉంటాయి. వాళ్ళందరూ ఒకటిగా కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఈ ఊరు ఎప్పుడూ చీకటిగానే ఉంటుంది. నువ్వు కరెంటు కనెక్షన్ మాత్రమే కట్ చేశావు. ఇక నేను మొబైల్ నెట్వర్క్ను కూడా కట్ చేశాను. మనం ఎంత శక్తివంతులో గ్రామస్తులకి అర్థం కావాల్సిందే. ఇప్పుడు మన సత్తా ఏంటో చూపిద్దాం. మనం గ్రామంలోని పాత శ్మశానానికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ మన మిత్రులు మైదానం గురించి ఉపాయాలు ఆలోచిస్తున్నారు. పదండి. గ్రామంలోని పాత శ్మశానంలో దెయ్యాలకు, భూతాలకు మధ్య మీటింగ్ జరుగుతుంది. అక్కడ అందరూ కలిసి మాట్లాడుకుని పొలాలలో మార్కింగ్లు చేస్తారు. ఎవరి పొలంలో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, ఎవరి పొలంలో టెన్నిస్ క్లబ్ అని. హాకీ అలాగే క్రికెట్ కోసం కూడా స్టేడియం కోసం ప్లాన్ చేస్తారు. ఈ ప్లానింగ్ ప్రాసెస్లో దెయ్యాలు, భూతాలు వాటిల్లో అవి చర్చించుకుంటాయి. నేను ఆజయ్ పొలంలో మార్కింగ్ చేశాను. ఆ చోటు స్విమ్మింగ్ పూల్ కోసం చాలా బాగుంటుంది. నేను దిల్సా పొలాన్ని కొలుచుకుని వచ్చాను. అక్కడ దెయ్యాలకు టెన్నిస్ క్లబ్ వస్తుంది. ఈ ఊరి సర్పంచ్ పొలం చాలా విశాలంగా ఉంది. నా స్టేడియాన్ని అక్కడే నిర్మించుకుంటాను. శర్మ గారి పొలాన్ని ముందుగానే దెయ్యాల హాస్టల్ కోసం ఫైనల్ చేసాము. మన ప్లాన్లైతే ఫైనల్ అయిపోయాయి, కానీ ఈ ఆలోచనకు గ్రామస్తులు అనుమతి లభించలేదు. గ్రామస్తులు మనకు అనుమతి ఎప్పుడు ఇస్తారు? మరి వాళ్ళ నుండి అనుమతి తీసుకోవాలా? నా మాట వినండి, గ్రామాన్ని మనం ఖాళీ చేయిద్దాం. అవును, నువ్వు చెప్పేది నిజమే. గ్రామస్తుల వినాశనమే మన వికాసానికి కారణమవుతుంది.
రేపు ఉదయమే చూద్దాం గ్రామస్తుల పొలంలో గుర్తులు చూసి ఎలా రియాక్ట్ అవుతారో అని. ఏం చేస్తారు? గుండెలు బాదుకుని మరీ ఏడుస్తారు. ఇంకేంటి? ఇవాల్టి ఉదయం అర్దాస్ గ్రామంలో అందరూ ఆశ్చర్యపోయే సంఘటన జరుగుతుంది. అందరి పొలాలలో దెయ్యాలు భూతాలు మార్కింగులు చేసి పెడతాయి. గ్రామస్తులు తమ పొలాలలో మార్కింగ్ గుర్తులను చూసి కంగారు పడిపోతారు. వాళ్లకసలు ఏం చెయ్యాలో అర్థం కాదు. పోలీసులు కూడా వాళ్ల కంప్లైంట్ని పట్టించుకోరు. ఇక ఎవరైతే మొదటిగా ఈ ఊరికి ప్రకటన చెయ్యడానికి వస్తాడో అతను కూడా కనిపించలేదు. గ్రామస్తులు న్యాయం అడగడానికి ఎక్కడికి వెళ్ళాలి? చివరికి అందరూ కలిసి ఒక తాంత్రిక్ బాబాని సంప్రదిస్తారు. అందరూ అతని ఆశ్రమానికి వెళ్తారు. మీ అందరికీ వచ్చిన సమస్య గంభీరమైనది, అలాగే విచిత్రమైనది కూడా. బాబా, దెయ్యాలు మమ్మల్ని అడగకుండానే మా పొలాన్ని కబ్జా చేస్తున్నాయి. అవును బాబా, మా పొలాలన్నిటిలో అవి గుర్తులు ఏర్పరిచాయి. మధ్య మధ్యలో బూడిదతో లైన్లు గీసి మా పొలాలని వేరు చేశాయి బాబా. మా పొలాన్ని మాకు అప్పగించండి బాబా. మీరు అస్సలు కంగారు పడకండి. ఎవరి పొలము ఎక్కడికి వెళ్ళదు. ఇక్కడ ఏమీ జరగదు. కానీ బాబా, మీరు దెయ్యాల్ని ఎలా ఆపుతారు? వైద్యుడు రోగానికి వైద్యం చేస్తాడు, అంతేగాని మూలిక పేరుని చెప్పడం జరగదు. బాబా, మీరు చెప్పింది నిజమే. మేము మూలిక పేరు తెలుసుకొని అసలు ఏం చేస్తాం? ఇప్పుడు మీరే చెప్పండి బాబా, ఆ విషయాన్ని తెలుసుకొని ఇప్పుడు మేము ఏం చెయ్యాలి అని. ఇవాళ రాత్రి, రేపు రాత్రి కూడా మీ పొలాల్లోకి దెయ్యాలు గుర్తులు పెట్టడానికి వస్తాయి. మీరందరూ మీకు అస్సలు ఏమీ తెలియదు అన్నట్టు మౌనంగా జరిగే తమాషాను చూడండి. తర్వాత ఏదైతే చెయ్యాలో అది నేను చేస్తాను. రాత్రి కాగానే దెయ్యాలు భూతాలు అర్దాస్ గ్రామానికి వస్తాయి. ఖాళీగా ఉన్న పొలాలను చూసి సంతోషిస్తాయి. వాటిల్లో అవి చర్చించుకుంటాయి. ఈ వాలటితో మన పని పూర్తవుతుంది. రేపు పూజ జరిగిన తర్వాత ఈ గ్రామంలో కట్టడాలు కట్టడం ప్రారంభించాలి. మన దయ్యాల కలల ఆతల గ్రామం. ఇక్కడికి మన పిల్లలు ఆడుకోవడానికి వస్తారు. మనం ఇక్కడికి వచ్చింది కలలు కనడానికి కాదు, పని చేయడానికి వచ్చాం. పదండి, మనం ఆ పొలంలో గుర్తులు పెట్టాలి కదా. 4 దెయ్యాలు ఆ పొలం వైపు వెళ్తాయి. ఉన్నట్టుండి వాళ్ళు నిలబడిన చోట భూకంపం వస్తుంది. అక్కడ చాలా పెద్ద గొయ్యి ఏర్పడుతుంది. దెయ్యాలు భూతాలు ఆ పెద్ద గోతిలో పడిపోతాయి. అప్పుడే వాళ్లకి చుట్టూ జనాల అరుపులు, కాగడాల వెలుతురు కనిపిస్తుంది. గ్రామస్తులు చేతిలో కాగడాలు పట్టుకుని తాంత్రిక్ బాబాతో కలిసి అక్కడికి వస్తారు. అందరూ ఆ గొయ్యి చుట్టూ నిలబడి ఉంటారు. మీరు ఈ గ్రామంలో ఆటాడాలనుకున్న ఆట ఇక ఈ గోతిలో మీరు నలుగురు అంతమైపోతారు. తాంత్రిక్, నువ్వు బెదిరిస్తే మేం భయపడిపోతామనుకోకు. మా దయ్యాలను చంపడం అనేది అసాధ్యం. ఈ దివ్య శక్తి అసంభవాన్ని సంభవంగా మార్చేస్తుంది. ఇప్పుడు చూడండి, నేను మిమ్మల్ని ఎలా భస్మం చేస్తానో. బాబా, ఈసారి దయ్యాలను అడగండి, ఇవి మా గ్రామంలో ఎందుకు ఇలా చేస్తున్నాయి అని. దీని వరకు ఎవరి అవస్థ ఉంది, ఎవరి పన్నాగం అని చెప్పండి. దీనంతటికి కారణం ఎవరు? తాంత్రిక్, ఈ ఆలోచన అంతా కూడా మా దయ్యాలంతా కలిసి చేసిందే. ఇందులో ఎవరి పన్నాగమూ లేదు. తాంత్రిక్, నీకు తెలుసు కదా, చనిపోయిన తర్వాత కూడా దయ్యాలకు ప్రాణం ఉంటుంది అని. ఎక్కడైతే ప్రాణం ఉంటుందో అక్కడ ఆటలు ఆడాలి, సరదాగా ఉండాలి అనే కోరిక ఉంటుంది. పెరుగుతున్న జనాభా సంఖ్య వల్ల మా దయ్యాలకు ఆడుకోవడానికి ఎక్కడా చోటనేదే లేకుండా పోయింది. మనుషులే దయ్యాలకు ముందు చోటు లేకుండా చేశారు. ఇప్పుడు దయ్యాలు మనుషులకు చోటు లేకుండా చేస్తాయి. ఇదే మా దయ్యాల నియమం. నేను మీ దయ్యాల నియమాన్ని మార్చేస్తాను. ఇవాల్టి నుండి మీరు ఇళ్లను, దుకాణాలను, పొలాలను కబ్జా చేయడానికి వీల్లేదు. తాంత్రిక్, గుర్తుంచుకో, నువ్వు మమ్మల్ని ఏమైనా చేస్తే మేము మొత్తం గ్రామాన్ని నాశనం చేస్తాం. ఓం హ్రీం క్లీం ఓం భీం చాముండాయ నమః. ఓం హ్రీం క్లీం ఓం భీం చాముండాయ నమః. తాంత్రిక్ బాబా ఏవో కొన్ని మంత్రాలను జపిస్తూ ఆ గొయ్యి చుట్టూ తిరుగుతూ ఉంటారు. దాంతో ఆ గొయ్యికి అన్ని వైపులా మంటలు చెలరేగుతాయి. మంటలు గొయ్యి లోపలికి కూడా చేరుకుంటాయి. దెయ్యాల అరుపులు వినిపిస్తూ ఉంటాయి. తాంత్రిక్ బాబా కొంచెం మట్టిని తీసుకుని గోతిలోకి విసురుతారు. ఒక భయంకరమైన పేలుడు సంభవిస్తుంది. ఆ 4 దెయ్యాలు బూడిదైపోతాయి. గ్రామస్తులందరూ తాంత్రిక్ బాబాకి
జైజేలు పలుకుతూ అతని వద్దకు వస్తారు. తాంత్రిక్ బాబాకి జై! తాంత్రిక్ బాబాకి జై! తాంత్రిక్ బాబాకి జై! రేపు ఈ గ్రామంలో సత్యనారాయణ స్వామి పూజ జరుగుతుంది, యజ్ఞం జరుగుతుంది. అలాగే మంత్రించిన నీళ్లతో గ్రామంలోని అన్ని పొలాలను శుద్ధి చేయడం జరుగుతుంది. గ్రామస్తులు తాంత్రిక్ బాబాతో కలిసి వాళ్ళ పొలాలను శుద్ధి చేసుకుని మళ్లీ పొలం పనులను మొదలు పెడతారు.